వెల్కమ్ టు మెగా 9 టీవీ. కొత్త దర్శకులకు ప్రేక్షకుల సపోర్ట్ ఉండాలని కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు తెలిపారు. పెద్దాపురం జనసేన పార్టీ కార్యాలయంలో బెట్టింగ్ గ్యాంగ్ కేర్ ఆఫ్ కాకినాడ చిత్రం టీజర్ ను ఆయన రిలీజ్ చేశారు. ఎస్ఎస్ ఫిల్మ్ అకాడమీ బ్యానర్ తో వారవ జాతగాళ్లు సినిమా డైరెక్టర్ సలాది సత్య డైరెక్ట్ చేసిన రెండవ చిత్రం ఇదే. నూతన ఒరవడితో యువతకు దిశానిర్దేశాన్నిస్తూ ఇటువంటి సినిమాలు చిత్రీకరిస్తున్న డైరెక్టర్ సలాది సత్యకి కృతజ్ఞతలు చెబుతూ ప్రతి ఒక్కరూ సినీ రంగంలో రాణించి తన స్వగ్రామానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా కృషి చేయాలని రామస్వామి కోరారు. ప్రేక్షకులందరూ హీరోల్ని ఆదరిస్తూ కొత్త డైరెక్టర్లకు సినీ రంగాల్లో చోటివ్వాలని, వాళ్లకి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాలని కూడా చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు తెలిపారు. ఎస్ఎస్ ఫిల్మ్ అకాడమీ మరింత అభివృద్ధి చెంది సినీ రంగంలో రాణించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హీరో లక్ష్మణ్, ప్రొడ్యూసర్ పిట్టా మణిరాజు, సలాది శ్రీనివాస్ బాబు, సామర్లకోట జనసేన నాయకులు, జిల్లా కార్యదర్శి పిట్టా జానకి రామారావు తదితరులు పాల్గొన్నారు. సరే సార్ ఒకసారి పొద్దున బాగా వస్తారంటే మీ అస్తవాస్తండి సినిమా దాకా తీసుకొచ్చారు. వచ్చేయండి కదపకండి అనుకున్నాం సార్ మీరు అందరికీ నమస్కారం. ఎస్ఎస్ ఫిల్మ్ అకాడమీ వారి యొక్క ఆధ్వర్యంలో కొత్త సినిమాని ప్రారంభించుకోవడం జరిగింది. సత్య సలాది గారి యొక్క దర్శకత్వంలో ఒక మంచి తారాగణంతో హీరో కానీ హీరోయిన్ కానీ దాంట్లో నెగిటివ్ రోల్ చేసేటువంటి వారు కానీ మంచి అనుభవం ఉన్నటువంటి నటులు దీంట్లో యాక్ట్ చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడే చూసాం, ట్రైలర్ లాంచ్ చేయడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది. మరి ముఖ్యంగా యువతకు ఒక మెసేజ్ ఇచ్చే విధంగా ఈ సినిమా రూపొందిస్తున్నటువంటి సలాది సత్య గారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి రిపబ్లికన్ స్టేట్ అధ్యక్షులు పిట్టా వరప్రసాద్ గారు, అలాగే రిటైర్డ్ ఎస్ఐ గారు కానీ పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమం ప్రారంభోత్సవంలో పాల్గొనడం జరిగింది. ఏదేమైనా ఎస్ఎస్ ఫిల్మ్ అకాడమీ వారు ఇది రెండో సినిమా చేస్తూ ఉన్నారు. గతంలో వారవ జతకాలనేటువంటి సినిమాని నిర్మించడమే కాకుండా ఈ రోజుల్లో చిన్న సినిమాలకి థియేటర్లు దొరకడం కష్టంగా ఉన్న సందర్భంలో రిలీజ్ చేసి వారి యొక్క బలాన్ని నిరూపించుకోవడం జరిగింది. ఈరోజు ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవ్వాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే చిన్న చిన్న నిర్మాతలకి, దర్శకులకి కూడా, ప్రేక్షకులు కూడా సహాయం అందిస్తే, వారికి తోడ్పాటుగా ఉంటే వారి మదిలో మెదిలేటువంటి ఆలోచనల్ని ఒక చిత్రంగా రూపొందించి ప్రేక్షకులకు కానీ ప్రజలకు కానీ ఒక మంచి మెసేజ్ రూపొందించే విధంగా మరింత ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రేక్షకులు కూడా ఇటువంటి సినిమాలను ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.